మనకి పత్రికారు ధ్యానంలోకి రాగానే చక్కగా 3 సలహాలు ఇచ్చారు. 1 సాధన, 2 స్వాధ్యాయం, 3 సజ్జన సాంగత్యం. ఈ సజ్జన సాంగత్యంలోనే ఎన్నో విషయాలు తెలుసుకుంటాం కాబట్టి అష్టావక్రుడు 3 లోకాలలోకి అతి గొప్ప పుణ్యకర్మ సజ్జన సాంగత్యమే. ఈ సజ్జన సాంగత్యంలో పాల్గొన్న వాళ్ళకి, సజ్జనులు అంటే సత్యం తెలిసిన పురుషులు, సత్యాన్ని అవగతం చేసుకున్న వాళ్ళు. దుర్జన సాంగత్యానికి దూరంగా ఉండాలి సాధకులు. సజ్జన సాంగత్యంలో ఎప్పుడూ పాల్గొవాలి. దుర్జనులు అంటే కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్లే దుర్జనులు అనుకుంటారు. వాళ్ళే కాదండి, ధ్యానానికి ఆటంకం కలిగించిన ప్రతి వాళ్ళు కూడా మన దృష్టిలో దుర్జనులే. అంటే అశాశ్వతం వైపు తీసుకువెళ్తూ శాశ్వతమైన ఆనందానికి దూరం చేసిన వాళ్ళని ఆధ్యాత్మిక పరిభాషలో దుర్జనులే అంటారు. మామూలుగా మనం సప్త వ్యసనాలున్నా, ఎదుటి వాడికి హాని కలిగించిన వీళ్ళని మాత్రమే దుర్జనులు అనుకుంటుంది ప్రపంచం. కానీ ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే, పరమాత్మని మనం చేరుకోవాలని మన ప్రయత్నంలో, ఆ ప్రయత్నానికి ఆటంకం కలిగించే వాళ్ళంతా కూడా దుర్జనులే అంటుంది. అందుకే ప్రత్యేకంగా సజ్జన సాంగత్యం గురించి అష్టావక్రుడు ఎంత గొప్పగా చెప్పాడు. పత్రిసారి కూడా మనకి ఈ సజ్జన సాంగత్యాల గురించి అంత వివరంగా చెప్పడం జరిగింది. అందుకే మన చేత అది చేయిస్తాడు. అందుకే ఎప్పుడు క్లాసులు ఎవరికి ఎంత వస్తే అంత చెప్పండి చెప్పండి అని చెప్పడానికి కారణం ఏంటంటే, మరి మనకి సజ్జన సాంగత్యం నిరంతరము జరగాలి అని పత్రిగారి కోరిక. అది లేకపోతే ఈ మనసు ఏం చేస్తుంది అంటే, ఒక మెట్ల మీద పడిన బాలు పై మెట్టు మీద పడింది అనుకుందాం, అక్కడ ఆగదట, మళ్ళా కిందకు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మన మనసు కూడా ఎప్పుడూ కూడా బాల్ లాంటిదట, పై మెట్టు మీదకి వెళ్తుంది కానీ మళ్ళా కిందకి రావడానికే ప్రయత్నిస్తుందట. అలాగా ఎప్పుడు కూడా మన మనసు జారిపోతూ ఉంటుంది. అందుకే ఎప్పుడైతే సజ్జన సాంగత్యాల్లో పాల్గొంటామో అప్పుడు మనకి కరెక్ట్గా ఎదుగుదల పైకి 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 ఇంకా పైకి చేరుకోవడానికి మన ప్రయత్నం ఉంటుంది. కానీ కిందకి జారిపోవడానికి మాత్రం మనము ఎప్పుడు ప్రయత్నించము, జారము కూడా. ఇప్పుడు మనలాంటి ధ్యానం చేస్తున్న వాళ్ళు, ఇలా రోజు సజ్జన సాంగత్యంలో పాల్గొన్న వాళ్ళు ఇంకా కిందకి దిగేది ఎప్పుడు అంటే దిగడం అంటూ ఉండదు.